ఒక అడవిలో ఒక తపస్వి ఉండేవాడు. తల కింద కాళ్ళు పైకెత్తి ఎండలో తపస్సు చేస్తూ తన శరీరాన్ని శోషించుకుంటూ ఉండేవాడు. చాలా కాలం పాటు ఇలా తపస్సు చేస్తూ నేనే గొప్ప తపస్విని అనే అహం కలిగి ఉండేవాడు. ఒకరోజు ఓ గంధర్వుడు ఆకాశంలో ప్రయాణిస్తూ అక్కడి నుంచి వెళ్తున్నాడు. తపస్వి అతన్ని పిలిచి, మహాత్మా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. గంధర్వుడు వైకుంఠానికి అని చెప్పాడు. అప్పుడు తపస్వి కోరాడు, గంధర్వుడా, మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ మోక్షం పొందిన వారి పేర్లు లిస్టు ఉందని విన్నాను. దయచేసి ఆ లిస్టులో నా పేరు ఉందా చూడండి. మీరు తిరిగి వచ్చినప్పుడు చెప్పగలిగితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అన్నాడు. గంధర్వుడు అంగీకరించి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి చెప్పాడు, మీ పేరు ఆ లిస్టులో లేదు. తాను గొప్పవాణ్ణని అహంభావంతో ఉండేవాళ్లకు మోక్షం లభించదు. వినయం, శాంతి, నిజమైన భక్తి ఉన్నవారికే మోక్షం దక్కుతుంది. శరీరాన్ని శోషించుకోవడం వల్ల మాత్రమే మోక్షం రాదు. మనసులోని చెడు ఆలోచనలు, గుణాలు వదలాలి. అదే నిజమైన మోక్షానికి దారి. తపస్వి ఆ మాటలు వినగానే తన తప్పు గ్రహించి మారిపోయాడు. ఆ తర్వాత నిజమైన శాంతిని పొందాడు. నీతి: మోక్షం కోరేవారు అహంభావం వదిలి శుద్ధమైన మనసుతో ఉండాలి.